R23 రెగ్యులేషన్కి సంబంధించి ఏవైతే జేఎన్టీయూఏ కానీ జేఎన్టీయూజీవి కానీ జేఎన్టీయూకే కానీ ఎఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయో వాళ్ళకి సంబంధించి యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. యూనిట్ 1కి సంబంధించి చూసుకుంటే కేసీఎల్ కేవీఎల్ సిరీస్ అండ్ ప్యారలల్ ప్రాబ్లమ్స్, సూపర్ పొజిషన్ థియరము, ఓమ్స్ లా అండ్ లిమిటేషన్స్, దీంతో పాటుగా టార్క్ ఈక్వేషన్, ఇవి యూనిట్ 1కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. యూనిట్ 2కి సంబంధించి చూసుకుంటే ప్రిన్సిపల్ అండ్ ఆపరేషన్ ఆఫ్ డీసీ మోటార్, డీసీ జనరేటర్ అండ్ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్. ఓకే, ఇక యూనిట్ 3కి సంబంధించి చూసుకుంటే హైడ్రో పవర్ ప్లాంట్, న్యూక్లియర్, సోలార్ అండ్ విండ్ పవర్ ప్లాంట్స్. ఓకే, ఇది B3E ఎలక్ట్రికల్ పార్ట్కి సంబంధించి. ఎలక్ట్రానిక్ పార్ట్స్కి సంబంధించి చూసుకుంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్, జెనర్ ఎఫెక్ట్, జెనర్ డయోడ్ అండ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్, బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ డీసీ పవర్ సప్లై, వర్కింగ్ ఆఫ్ సింపుల్ జెనర్ వోల్టేజ్ రెగ్యులేటర్, amplifier, block diagram of public addressing system, block diagram of an electronic instrumentation system, truth table and functional tables of NOT, OR and NOR, NAND and XOR and XNOR, number systems, అదేవిధంగా హాఫ్ వేవ్ అండ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్, పీ టైప్ అండ్ ఎన్ టైప్ సెమీకండక్టర్స్. ఇవి ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు కనుక అన్ని సబ్జెక్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలంటే స్క్రీన్ మీద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మేము అన్ని సబ్జెక్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేస్తాము. బట్ బేసిక్ ఛార్జెస్ కింద 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మన ఛానల్లో ఆన్లైన్ ట్యూషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.